హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మూంగ్ దాల్ రైస్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనకి ఇంట్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా మూంగ్ దాల్ రైస్ చేసుకొని పల్లీ చట్నీ నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూంగ్ దాల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా రైస్ చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదండి, ఇది లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ మూంగ్ దాల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మునిగేటుగా వాటర్ యాడ్ చేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 6 లేదా 7 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఈ విధంగా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 4 మీడియం సైజ్ పండిన టమాటాలని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి మసాలాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న మూంగ్ దాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ మూంగ్ దాల్ని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మూంగ్ దాల్ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల రైస్ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఈ విధంగా తెరులుతూ ఉంటుంది. అప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ అయిన తర్వాత మూత తీసి చూస్తే పొడి పొడిగా టేస్టీగా మూంగ్ దాల్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది సింపుల్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.